దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీతో నివాసం చేస్తాను. ఐ వాంట్ టు డ్వెల్ విత్ మై పీపుల్, ఐ వాంట్ టు బీ విత్ మై పీపుల్. నా ప్రజలతో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. మనమున్న స్థితిగతుల్లోకి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు, మన దగ్గరికి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అండ్ హీ వాంట్స్ టు బీ వన్ విత్ అస్. నీవు ఆహ్వానిస్తున్నావా దేవుని నీ ఇంటిలోకి, నీ పరిస్థితుల్లోకి ఆహ్వానిస్తున్నావా దేవుని? ఆర్ యు ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు యువర్ లైఫ్, ఇన్ టు ఎవ్రీ సర్కమ్స్టాన్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ? చీకట్లోనే వెళ్తున్నావేమో, అయ్యా ఈ చీకట్లో వెళ్తున్నాను, ఈ అంధకారంలో వెళ్తున్నాను, నా జీవితంలో నాతో ఉండు అని నువ్వు అడగగలవా? అడిగితే నీ చీకటిని దేవుడు వెలుగుగా మార్చి ఆయన వెలుగైన దేవుడుగా నీతో ఉండి నిన్ను నడిపిస్తాడు కదా. దుఃఖంలో ఉన్నావేమో, బహుశా ఆయన వారి మధ్యలో నేను వారితో నివాసం చేస్తాను అని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానాన్ని నీ స్వంతం చేసుకోవాలని ఆశపడి, ఇదిగో ప్రభా నా జీవితంలో అయితే ఎటు చూసిన దుఃఖమే, కానీ నాతో నివాసం చేస్తానని వాగ్దానం చేశావు కాబట్టి నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను, నాతో రా, నాతో ఉండు అని అడిగితే దుఃఖంతో నిండిన నీ జీవితాన్ని దేవుడు ఆనందమయం చేయడా? ఖచ్చితంగా చేస్తాడు.